ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది? ప్రాణాలకైతే ప్రమాదం లేదు. ఏ పాము కరిచిందో తెలియదు, కానీ పాయిజన్ తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. టైంకి తీసుకురాగలిగారు కాబట్టి కాపాడగలిగాం. గుడ్ జాబ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది వీళ్ళకి. థ్యాంక్స్ అమ్మా. సార్, లోపలికెళ్ళి తనతో మాట్లాడొచ్చా? ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తాడు, తర్వాత వెళ్ళి మాట్లాడండి. అలాగే డాక్టర్. ప్రశాంత్, ఇప్పుడు శౌర్యకి ఎలా ఉంది? శౌర్య, రేయ్, ఏంట్రా ఇది? మన ఇంట్లోని ఇన్ని సమస్యలేంటి? ఈ టైంకి ఇలా జరగాలని రాసి పెట్టుంది, అలా జరుగుతుంది. అన్నయ్య, నిన్ను కరిచిన పావుని నువ్వైనా చూసావా? చూశాను. చూసావా? మరి నీకు కనిపించిన పాము వాళ్ళకి కనిపించలేదేంటి? అంత మాయలా ఉందే. అదంతా పాము మాయ కాదు, మీ కోడలి మాయ. నా కోడలివి నువ్వే కదమ్మా. పెద్ద కోడలుంది కదా, ప్రముఖ హాకీ ప్లేయర్. రామలక్ష్మి ఏం చేసింది? ఎండోమెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగం ఒకటి వెలగబెడుతుంది కదా. అధికారం చేతిలో ఉంది కదా అని ఏదైనా గుళ్ళో హుండీ దొంగతనం చేసిందా? అమ్మా, ఆ పని చేస్తే కనీసం పోలీసులు శిక్షించి వదిలేసేవారు. మరేం చేసింది? మానవ మాత్రులు ఎవరూ రక్షించడానికి వీల్లేకుండా పెద్ద ఘనకార్యమే చేసింది. ఏం చేసింది? ఏం చేసిందా? ఆ అయోధ్య లంకలో ఎన్నో ఏళ్ల నుంచి మూతపడిపోయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని ఓపెన్ చేయించింది. ఆ గుడి తలుపులు తెరిస్తే అరిష్టమని మూసేశారు కదా. దాని జోలికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. అలాంటిది ఈవిడ వెళ్లి ఆ గుడి తలుపులు తెరిపించిందా? అప్పటికి వాళ్ళు వద్దంటూనే ఉన్నారు అత్తయ్య. ఆ రామలక్ష్మి లేడీ సీతయ్య కదా, ఎవ్వరి మాట వినదు. దాంతో అదే కదా బాధ. అబ్బే, వింటేగా. గుడి తలుపులు తెరిపించిన వాళ్ల పుట్టింట్లో గాని మెట్టినింట్లో వాళ్లకు గాని ఏదో ఒక అపాయం జరగచ్చని అక్కడున్న వాళ్ళంతా మొత్తుకుంటూనే ఉన్నారట. వింటే కదా, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డరు నేను గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపించాలి అని ఓపెన్ చేయించింది. ఆ ఎఫెక్టే పాపం బావగారికి తగిలింది. అది మామూలు పామని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా దైవశక్తి గల పామే. లేదంటే స్టూడెంట్స్ కి కనిపించకుండా ఓన్లీ శౌర్యకే ఎందుకు కనిపించింది? ఇదంతా దోషమే అత్తయ్యా. పాము రూపంలో వచ్చి శౌర్య ప్రాణాలు బలి కోరింది. అదృష్టం బాగుండబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఈ పాటికి. వద్దమ్మా, చెప్పొద్దు ఇంకా. ఆ రామలక్ష్మి ఎంతకు తెగిస్తుందా? నా కొడుకంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఎక్కడెక్కడో అరిష్టాలు దోషాలు అన్ని మన కొంప మీదకి తీసుకొచ్చి మనుషుల ప్రాణాలు తీయాలని చూస్తుందా? ఇదంతా రామలక్ష్మి నిర్లక్ష్యానికి, తన తలకెక్కిన పొగరికి నిదర్శనం అత్తయ్య. నా కొడుక్కి గతి పట్టించిందాన్ని అంత సులభంగా వదులుతానా? చెప్తాను దాని పని. అయ్యో, ఎందుకే అరుస్తావు? మరి అరవక. ఓ పక్క చెయ్యి కాలిపోతుంటే కాలేదన్నట్టు నొప్పి లేదన్నట్టు నటించడం ఎంత కష్టమో తెలుసా? అయినా అరచేతిలో కర్పూరం పెట్టి వెలిగిస్తాను అంటే పరమ భక్తురాల్లాగా సరే అనకుండా ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చుగా. సరే అనకపోతే ఇంట్లో నుంచి సర్దుకో అంటారు. అర్థం కాలేదా?
ఇప్పుడు ఆద్య చెప్పినట్టు నువ్వేం కాదన్నా నీ ఒంట్లోకి భవానీ మాత రావడం అనేది అబద్ధం అయిపోతుంది. అడ్డంగా దొరికిపోతావు. అందరూ కలిసి మనల్ని కుక్కల్ని తరిమినట్టు తరిమేస్తారు. నువ్వు తవ్విన గోతులో నిన్నే పడేలా చేసింది ఆ ఆద్య. ఒక్క వేషానికే మేము అల్లాడిపోతుంటే నువ్వు రోజుకో వేషం వేస్తానంటున్నావు. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు ఈ డైలాగ్ కి సిచ్యుయేషన్ కి సంబంధం ఏంటి పిన్ని? ఆ, ఏదో గుర్తొచ్చిందని చెప్పానులే. నువ్వు నన్ను గుచ్చుగుచ్చి అడగకూడదు. అసలు చెయ్యి మండుతుంది. నువ్వు టైమింగ్ లేకుండా డైలాగ్స్ చెప్తే నీ నాలుగు మీద కర్పూరం పెట్టి వెలిగిస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరికి రామలక్ష్మి ఫోన్ చేస్తుందంట. వాళ్ళిద్దరూ పండగ సాకుతో అక్కడికి వెళ్లి శోభనం చేసుకుంటారట. అదే అదే నాకు నచ్చట్లేదు. అలానిప్పుడు కొంపదీసి కొత్త వేషం ఏమైనా వేస్తావా ఏంటి? అయ్యో అలాంటి పనులు చేయకమ్మా. ఏం చేస్తుందిలే. వాళ్ళ శోభనం ఆపాలని మాల వేసుకున్నావు. అమ్మవారు పూన్నట్టు నాటకమాడవు. ఆ ఆద్య రివర్స్ లో ఇదిగో ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను దెబ్బతీసింది. మళ్ళీ వాళ్ళ జోలికెళ్ళి జోకర్వి కాకు. కలిస్తే కలిసారులే. వాళ్ళ టైం బాగుంది అనుకుని వదిలే. కుదరదు. శ్రీను బావ నా మొగుడు. ముందు నా మెళ్ళలోనే తాళి కట్టాడు. శోభనం అంటూ జరిగితే నాతోనే జరగాలి. పిల్లలంటూ పుడితే ముందు నాకే పుట్టాలి. సరే సరే, ఎలా ఆపుతావు? ఆపుతాను. చూడు, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం కాదు, రామలక్ష్మిని శౌర్యని ఇక్కడికి రప్పిస్తాను. నువ్వు అనుకుంటే మాత్రం వాళ్ళు వచ్చేస్తారా? నేను అనుకుంటే రారు, కానీ ఎవరు పిలిస్తే వస్తారో వాళ్లతోనే పిలిపిస్తాను. ఆ గుడి జోలికి వెళ్ళొద్దు మేడం, అది చాలా ప్రమాదం మేడం. ఈ గుడి తలుపులు తెరిస్తే ఎంత ప్రమాదమో తెలిసి కూడా ఎందుకు తెరవమంటున్నావమ్మా? మేడం, ఏమైంది రామా? వెహికల్ నీ వైపే వస్తుంది, నువ్వేమో ఏదో లోకల్లో ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అదా, నేనిప్పుడే మన ఊరి గుడికి వెళ్ళొస్తున్నాను ఆద్య. అక్కడ జరిగిన డిస్కషన్ గురించి కొంచెం ఆలోచిస్తున్నా. ఆలోచించు, కానీ ప్రమాదం ముంచుకొస్తున్నా తెలియనంత డీప్గా ఆలోచించుకు. అంటే గుడి తలుపులు తెరవాలంటే అందరూ అడ్డుకుంటున్నారు, అరిష్టమని, ప్రమాదం వెంటాడుతుందని ఏవేవో చెప్తున్నారు. అవును రామా, నేను కూడా విన్నాను. పెదనాన్న వచ్చి వద్దన్నా సరే నువ్వు వినలేదంట. ఎందుకలా చేసావు?